హాయ్ అండి. నేనైతే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకుంటున్నానండి. ఈ ముడుపు ఎలా కట్టాలి ఏంటనేది వీడియోలో అయితే చూద్దామండి. ముందుగా ఒక తెల్లటి వస్త్రం తీసుకుని దాన్ని పసుపు నీళ్ళలో ఈ విధంగా తడుపుకోవాలండి. మొత్తం అంతా కూడా పసుపు తడిచేలా పొడి లేకుండా తడుపుకోవాలండి. ఇలా తడుపుకున్నాక దీన్ని కొద్దిగా నేల మీద వాటర్ చల్లుకుని ఈ క్లాత్ని ఈ నేల మీద ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకున్నాక ఈ క్లాత్కి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. 4 వైపులా కూడా కుంకుమ బొట్లు పెట్టుకుని మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 7 ఎండు ద్రాక్షలు, ఒక 7 యాలకులు, ఒక 7 లవంగాలు, మన దగ్గర ఉంటే కొద్దిగా పచ్చకర్పూరము, అలాగే ఒక తులసి దళము వేసుకుని ఇప్పుడు మన సమస్యలను బట్టి ఇందులో మనం దేనికోసమైతే ఈ ముడుపు కడుతున్నామో అనే దాని గురించి అయితే వేసుకోవాలండి. మనకి ఆర్థిక సమస్యలు ఉంటే మనీ, లేదు ఇల్లు కట్టుకోవాలి మేము తొందరగా అని కోరుకున్న వాళ్ళు చిన్న ఇల్లు బొమ్మ అమ్ముతారండి. ఇంటి బొమ్మతో కానీ మనకి అనారోగ్యపరంగా బాగుండాలి అనుకున్నప్పుడు మానవ శరీరాలు అమ్ముతారండి. వాటిని కానీ మన వ్యాపార నిమిత్తం కట్టుకుంటే వ్యాపార యంత్రాలు అమ్ముతారండి. వాటిని కానీ ఇందులో పెట్టుకుని ఈ విధంగా 4 వైపులా కూడా ముడులు అనేవి వేసుకోవాలండి. నేనైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నందుకు ముడుపు కట్టుకుంటున్నానండి. అందుకని ఇందులో ఒక 101 రూపాయి వేసుకుని ముడుపు కట్టుకున్నాను. ఇప్పుడు ఈ ముడుపుని మనం స్వామివారి దగ్గర పెట్టుకుని రోజు పూజ చేసేవాళ్ళు దీనికి కూడా రోజు పూజ చేసుకోవచ్చండి. లేదు ముడుపు కట్టి తిరుపతి వెళ్ళడానికి మాత్రమే హుండీలో వేస్తాము అప్పుడు అనుకున్న వాళ్ళు దీన్ని ఎక్కడన్నా ఒక ఎత్తైన ప్రదేశంలో భద్రపరచుకోవచ్చండి. ఇది మనం స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో వేసేసుకోవచ్చు అనమాట. ఇలా ముడుపు కట్టిన తర్వాత 3 నెలల లోపే ఈ ముడుపు అనేది చెల్లించుకోవాలండి స్వామివారికి. అలా కుదరదు అనుకున్నప్పుడు మన దగ్గరలో ఎక్కడన్నా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఈ ముడుపుని సమర్పించుకోవచ్చండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్.